ఓం సాయిరామ్. శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం. మాతృప్రేమ. అధర్మం పెరిగినప్పుడు, శాంతికి భంగం కలిగినప్పుడు భగవంతుడు, గురువు యోగుల రూపంలో అవతరించి ధర్మాన్ని స్థాపించి శాంతిని పెంచుతాడు. అందుకే భగవంతుడైన శ్రీకృష్ణుడు జగద్గురువై భగవద్గీతను లోకానికి బోధించి కృష్ణం వందే జగద్గురుం అని ప్రతిష్ఠించబడ్డాడు. కాబట్టి భగవంతునికి గురువుకి భేదమే లేదు. వాళ్ళిద్దరూ ఒక్కటే. భగవంతుని ప్రార్థించో, తపస్సు చేసో మెప్పించి ఆయన కరుణను పొంది మనకు కావలసిన దానిని వరంలా పొందుతాము. ఆ రకంగా భగవంతుడు మనకు కావలసిన దాన్ని అనుగ్రహిస్తాడు. ఇక సద్గురువు విషయానికి వస్తే, గురువు తన శిష్యులు భగవంతుని చేరే మార్గాన్ని చూపించడమే కాకుండా తన శిష్యుల బరువు బాధ్యతలు తానే భరిస్తాడు. సద్గురువు మనం కోరిన దానిని మనకివ్వడం కాక మనకేది మంచిదో దానినే మనకు ఇస్తారు. సమర్థ సద్గురువు అయిన సాయిబాబా విషయానికి వస్తే, బాబా వీటన్నిటికీ అతీతంగా తమ శిష్యులను బిడ్డల వలె చూస్తారు. అంటే కన్నతల్లి తన పసిపాపలను ఏ రకంగా చూసుకుంటూ పెంచుతుందో ఆ రకంగానే బాబా తన పిల్లలందరినీ లాలించి పాలిస్తారు. ఉయ్యాలలో ఉన్న బిడ్డ ఎందుకు ఏడుస్తుందో గ్రహించే తల్లి ఆ బిడ్డ అవసరాలను తీర్చి మురిసిపోయినట్లే సాయి తన పిల్లలకు కావలసినవన్నీ సకాలంలో అందజేస్తారు. పిల్లల మనస్తత్వాలలో తేడా ఉండవచ్చు, కానీ తల్లి ప్రేమలో తేడా ఉండదు. ఎంతోమంది దుర్మార్గులు, దుష్టులు హాయిగా సుఖంగా బ్రతుకుతుండడం మనం సమాజంలో చూస్తూనే ఉంటాం. ఎన్నోసార్లు భగవంతుడు వీళ్ళని ఎలా మెచ్చుతున్నాడా అని కూడా అనుకుంటాం. కానీ సద్గురు సాయి వంటి అండ అటువంటి వారికే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చక్కగా చదువుకొని ఆరోగ్యంగా నిజాయితీతో ఉండే పిల్లల మీద తల్లి ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉండదు. అదే అనారోగ్యవంతుడో, అల్లరివాడో, చదువులో మొద్దో అయిన పిల్లల మీద తల్లి ఎక్కువ బాధ్యత వహించి వాళ్ళను సరైన మార్గంలో నడిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. నిస్వార్థమైన ఆ మాతృప్రేమతో పిల్లలు మంచి మార్గంలో నడిచి బాధ్యతతో మసులుకుంటారు. అలాగే బాబా కూడా దుర్మార్గులను సన్మార్గంలో పెట్టడానికి ఎంతో శ్రమించేవారు. పిల్లలకు ఎప్పుడు ఏది అవసరమో గుర్తించి దానిని తల్లి వారికి అందించినట్లే బాబా కూడా తన భక్తుల అవసరాలను గుర్తించి దానిని నెరవేర్చేవారు. బాబా ఆ పని చేయలేదంటే అప్పుడు మనకది మంచిది కాదని భావించాలి. కానీ బాబా మన కోరిక తీర్చలేదని బాధపడకూడదు. ఎందుకంటే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంది అని తీయటి లడ్లు తినాలని ఉంటుంది వాళ్ళకు. కానీ తల్లి ఏం చేస్తుంది? తీయటి లడ్డూలు అడిగిన పిల్లవాడితో బలవంతంగా చేదు మాత్రలు మింగిస్తుంది. అప్పుడు పిల్లలకు తల్లి మీద కోపం వస్తుంది. తీపి పదార్థాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో తల్లి ఆ పిల్లలు కోరినట్లనే లడ్డూలనిస్తే అది వారి జ్వరాన్ని ఇంకా పెంచుతుంది. వాళ్లకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లి ఇచ్చే చేదు మాత్రే వారికి మంచి చేస్తుందని తెలుసుకోవాలి. ఆ రకంగానే సాయి తన పిల్లలకు ఎప్పుడు ఏది మంచో అప్పుడే దానిని చేస్తారు. కానీ మనం కోరినట్లు చేయరు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని అజ్ఞానులం కనుక మనం ఒక్క అలవాటు చేసుకోవాలి. అదేమిటంటే మర్కట కిషోర న్యాయాన్ని కాక మార్జాల కిషోర న్యాయాన్ని అలవాటు చేసుకోవాలి. మర్కట కిషోర న్యాయం అంటే పిల్లకోతికి ఇంకా నడవడం, పరిగెత్తడం, స్వతంత్రంగా బ్రతకటం రానంతకాలం తల్లికోతిని పట్టుకొని ఉంటుంది. ఇందులో తల్లికోతి బాధ్యత పిల్లలపై కొంతవరకే ఉంటుంది. ఎందుకంటే పిల్లకోతి సరిగ్గా పట్టుకోలేకపోతే అది జారిపడిపోతుంది. తల్లి ఎంత జాగ్రత్త చూసినా పిల్లపై బాధ్యత ఉంటుంది. అదే పిల్ల విషయానికి వస్తే తల్లి పిల్లని నోటితో పట్టుకొని తీసుకువెళ్తుంది. ఇందులో పిల్లలదేమీ ఉండదు. పూర్తిగా తల్లి మీద ఆధారపడి ఆ తల్లి ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడికి సురక్షితంగా చేరుకుంటాయి.
ఈ సంగతులేవి పిల్లలకు తెలియకపోయినా వాటి రక్షణ బాధ్యత తల్లి పిల్లిదే. అందుకే మనం కూడా బాబా మీద ఈ రకంగా మన భారాన్ని మొత్తాన్ని ఆయనకు అప్పగిస్తే హాయిగా ఉండవచ్చు. మనం వయస్సులో ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ బాబా దగ్గర మాత్రం ఎప్పటికీ ఏమీ తెలియని చిన్నపిల్లలలాగే ఉండిపోతే మన బాధ్యత అంతా ఇక బాబానే వహిస్తారు. ఒక జన్మకు తల్లైతేనే ఎంతో బాధ్యత వహిస్తుంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి రక్షించి కాపాడగల సాయి సమర్థుని తల్లిగా పొందగలగడం జన్మ జన్మల పుణ్యఫలం. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.